తెలియదు కానీ నా పెళ్లి మాత్రం శాంతి ఒప్పుకున్నప్పుడు అన్నాడు. శాంతి, శాంతి టిఫిన్ పెట్టు. ఇదేంటి? హలో, సారీ అండి, తినండి. తినండి తినండి. ఏంటి చట్నీనా? పూరి పూరి అండి. పూరి. అది ఇడ్లీ. ఇది ఇడ్లీ, ఇది పూరి. గుడ్. హలో, అది టీ. శాంతి 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 శాంతి, ఏమైంది వాళ్ళు నీకు? ఏం లేదండి. ఏమైనా చెప్పాలనుకున్నావా? అదే 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 మీకు ఆఫీస్కి టైం అయింది. సాయంత్రం చెప్తాను. అదేంటోరా ఇవాళ శాంతి బిహేవియరు అసలు నాకు ఎప్పుడు టిఫిన్ పెట్టినట్టు, అసలు ఇప్పుడే నన్ను ఏదో ఫస్ట్ టైం చూస్తున్నట్టు. ఐ థింక్ తన మనసులో ఉన్న మాట ఏదో చెప్పాలి. 1 minute. చట్నీ పెట్టి ఇడ్లీ మర్చిపోయిందా? కంగారులో ఇడ్లీ పెట్టి పూరి అందా? పూరి పెట్టి వడందా? ఇంకా నాకు డౌటే లేదు బాసు, ఇది అదే. అదే అంటే? అదే బాసు, లవ్. శాంతి నిన్ను డీప్ గా ప్రేమిస్తోంది. ప్రేమించేదైతే నేను పెళ్లి చేసుకోమని అడిగినప్పుడే ఒప్పుకోవచ్చు కదరా. ఇలా కాఫీలు టిఫిన్లు ఖరాబ్ చేయడం దేనికి? అది కాదు బాసు, తనకు అన్యాయం జరిగిందని తనే మర్చిపోయేంత హ్యాపీగా ఉంది కాబట్టి, దానికి కారణం నువ్వు కాబట్టి నిన్ను 100% ప్రేమిస్తోంది. ఇందిరుందా? ఇందిరా, ఏం తీసుకొచ్చారు? రాయా తాడా? నేను చావడానికి. నీ వయసు ఎంత? మీకెలా కనపడుతున్నాను? 18 ఏళ్ళు దాటాయిగా. దాటితే ఏమిటో? నన్ను చేసుకుంటావా? అమృతగా అమ్మగా ఉంటావా? ఆలోచించు. కొంచెం లోపలికి వెళ్తారా? ఏమిటి నువ్వు? అక్క, రారా, మనకిక్కడేం పని? ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తావు? ఇందిరా, సంవత్సరం నుంచి మీకోసం నేను ఎదురు చూస్తున్నాను. ఆ చంటి పిల్ల వచ్చిన తర్వాత నేను మీకు కట్టుపడ్డానా? అంత చులకనైపోయానా? ఇష్టం చెప్పడానికి ఏడుస్తున్నావా? తాకండి. నా కోసం అమృతను దత్తత చేసుకుంటున్నారా, లేక అమృత్ కోసం నన్ను పెళ్లి చేసుకుంటున్నారా?
నాకు ఈ కన్ను ఇష్టం, ఆ కన్ను ఇష్టం. ఈ బుగ్గ కావాలి, ఆ బుగ్గ చాలు కావాలి. చాలు ఆపండి. నాకు పెళ్ళంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దానికి మీరు కౌగిట తడిసెను హృదయం సుధలందించెను అధరం హృదయం అధరం అనుబంధం బాధైనాది మకరందం కౌగిట తడిసెను హృదయం సుధలందించెను అధరం అమ్మ నాయనో హృదయం అధరం అనుబంధం బాధైనాది మకరందం. ఏమిటా ఈ పని? ఏయ్ పోపా, ఏయ్ పోవే. దానికి ఏమైంది? నీకేమైందిరా? 2 నిమిషాలు ఒంటరిగా వదిలిపోకూడదు కదా. ఏమిట్రా ఈ పని చేసావు? ఇది మీరు రాసే కథలో ఒక భాగం కాదు కదా? నిజమేగా? మదిలో మల్లెల ఒరే ఒరే, గానం అయ్యో, అక్కడ అలసిన తహసీల్దార్ గారు ఉన్నారు. ఆ, ఏయ్ పోవే, పో, పో. ఏయ్, ఏమిటా ఇది? ఇంత చెప్తున్నా వినిపించుకోరండి. పో, పో. ఏయ్, కొట్టారంటరా. పోవే లోపలికి. పో, పో. డేయ్, ఆ, పాడావా? కోపిస్టక్క. ఒట్టి తొంటరి. రావయ్యా ఇంజనీర్ రా. ఏమిటి బయట నుంచున్నావు? లోపలికి రావచ్చుగా. కాఫీ తాగుతావా? అమ్మా వెళ్ళి కాఫీ తీసుకురా. గణేష్, ఆ, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ప్రేమ రాక ఏదారో తెలియక అమృతం దత్త చేసుకోవాలనుకుంటున్నాను. నేను అది ఇంద్రధ మొదటి దానికి కావాల్సింది మీ సమ్మతం, మలరించి ముందు రెండో దానికి మీ సంతకం. పారవశ్యముతో పులకరించి యదార్తితో కీర్తించెనే మరణ వేదికకు చేరువై మనసు 2 జన్మలు ఎత్తనే సిగ్గుల్ని ముద్దులతో నవ్వించి చెరిపేసే ఎదభీతి కౌగిలితో కవ్వించి అమృతం అల్లుడికి తొలగించే సిగ్గుల్ని ముద్దులతో నవ్వించి చెరిపేసే ఎదభీతి కౌగిలితో కవ్వించి తొలగించే ఎదలో ఎదవైతో చేసే నా ప్రాణం మాత్రం వదిలేసే కౌగిట తడిసెను హృదయం. హాయ్. ఎక్కడికైనా వెళదామా సూర్య? వర్క్ ఉంది ప్రియా. నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం ఉంది. ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. బెలూనూది ఫీలింగ్ పంపించావు, ఇప్పుడు సరిగ్గా మాట్లాడడమే లేదు. అయ్యో కరెంట్ కట్ అయింది. అవును, క్యాండిల్ ఎక్కడుంది? ఇక్కడే ఉంది, నేను వెలిగిస్తానుండు. ఏయ్, ఉండు. నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడతావు? నీ మూడ్ చేంజ్ చేయడానికే. పైకి లే. లేవను. అక్కను పిలుస్తాను. ఏది పిలుచొద్దా? అక్క. పర్లేదు చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? ఇప్పుడు ఇదే టాపిక్కా? అవును. ఐ లవ్ యూ. అభి ఏంటిది? ఐ లవ్ యూ. సరే, నేను చెప్పింది తిరిగి చెప్తే. చెప్పు 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 చెప్పు, కమాన్. ప్రేమని ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది. కమ్ అగైన్. ప్రేమని ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది. ఓకే ఓకే ఓకే, 1 సెకండ్.
ప్రేమ కమ్స్ 4 times అండ్ ప్రేమ ప్రేమ ప్రేమకు ప్రేమ ప్రేమకు ప్రేమ మీద కింద. ఇదేదో టంగ్ ట్విస్టర్ లాగా ఉందే. పీటర్ పైపర్ పిక్డ్ ఏ పెక్ ఆఫ్ పికిల్డ్ పెప్పర్స్. పీటర్ పైపర్ పిక్డ్ ఏ పెక్ Shut ఆఫ్. వావ్. ఆ అమ్మాయి తెలుగులో చెప్పిందిరా. నేను చెప్తా నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె నా నూనె నీ నూనె. అది కాదురా, సంథింగ్ లైక్ 4 times ప్రేమ వస్తుంది, 4 times ప్రేమ. నేను చెప్తా. 4 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు, 4 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు. మేడం మీకు బాగా చల్లేస్తున్నట్టుంది, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వద్దు, ఇప్పుడు రూమ్లో కూర్చోండి మేడం, హీటర్ ఆన్ చేసి పెట్టాను. అక్కర్లేదు. మేడం ఏంటి మేడం, నేను ఏది చెప్పినా వినిపించుకోరేంటి? మీ భారతికి చలేస్తే ఇలాగే చేస్తారా? డెఫినెట్గా ఇలాగే చేస్తాను మేడం. లేదు, 2 చేతులతో కౌగిలించుకొని దగ్గరికి తీసుకుని నిద్రపోకుండా చూసుకుంటారు. మేడం నేను భారతితో జీవిస్తున్న జీవితం నిజమా కాదా అని తెలుసుకోవడానికి నన్ను పరీక్షిస్తున్నారా? వద్దు మేడం, నేను మంచోన్నో కాదో తెలుసుకోవడానికి దయచేసి మీరు దిగజారొద్దు ప్లీజ్. లేదు వివేక్, నాకు నీ జీవితం నిజమా కాదా అన్నది ముఖ్యం కాదు. నా జీవితం నిజం కావాలి. నువ్వు నీ భారతితో 100 సంవత్సరాలు జీవించు, కానీ నాతో నాతో సిగ్గుగా ఉంది. ఎలా అడగాలో తెలియడం లేదు. నాకు నా మీదే అసహ్యంగా ఉంది. వివేక్, వివేక్, నువ్వు ఒక మంచి మగాడివి. నీతో ఒక్కరోజు జీవిస్తే చాలు, ఒక్కరోజు. మేడం ప్లీజ్ నన్ను స్వీకరించు. ఒకే ఒక్కరోజు భార్యగా, ఒక్కరోజు చాలు నా జీవితానికి. ప్లీజ్ మేడం వివేక్. మేడం మేడం అర్థమైంది. నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటే అన్ని అనర్థాలే జరుగుతాయి. ఐఎమ్ సారీ మేడం. ప్లీజ్ వివేక్, ఆ రోజు నువ్వు ఫోటో తీస్తున్నప్పుడు తెలియకొచ్చానని సారీ చెప్పా. ఇప్పుడు నా మనసులోకి వచ్చి సారీ చెప్పి వెళ్ళిపోతావు. వివేక్ ప్లీజ్, వివేక్ మేడం ప్లీజ్, మేడం అప్పుడు తెలియకుండా వచ్చి సారీ చెప్పాను, ప్లీజ్ ఇప్పుడు వివేక్, తెలిసి సారీ చెప్పి వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ సారీ మేడం, సారీ. ప్లీజ్ వివేక్, ప్లీజ్. హలో. హాయ్. ఏ నువ్వు చదివేదాకా నో ఫోన్స్ అన్నారుగా? అన్నది నేను కాదుగా. అదేంటి? వాళ్ళు ఏదో రూల్స్ పెట్టారని నువ్వు నన్ను చూడకుండా ఉండగలవా? నా వల్ల కాదు. నా వల్ల కాదు. సంవత్సరం వరకు నిజంగా నిన్ను చూడలేనేమోనని నా మనసు ఎలా అయిపోయిందో తెలుసా? సంవత్సరమా? నిన్న గొడవైన దగ్గర నుంచి నీ మీద ప్రేమ ఇంకా పెరిగిపోయింది. అర్జెంటుగా పెళ్లి కూడా చేసుకోవాలనిపిస్తుంది. ఏయ్